కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. 2 Samuel 12th chapter 18-19 అందరం కలిసి చదువుదాం. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినని సంగతి అతనితో చెప్పవరచరి. అయితే దావీదు తన సేవకు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినని సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయి అనిను. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. దావీదు చెయ్యకూడని పని చేశాడు. పొరుగువాని భార్యను పిలిపించి పాపం చేశాడు. ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా కప్పుకునే ప్రయత్నం చేశాడు. ఆ కప్పుకునే ప్రయత్నంలో మరెన్నో ఘోరమైన కార్యాలు చేశాడు. అందులో ఒకటి, బెత్షెబా భార్య అయినటువంటి ఊరియాను పిలిపించి ఆ తర్వాత యుద్ధంలో అతన్ని చంపించాడు. ఆ తర్వాత ఊరియా భార్యను తన భార్యగా చేసేసుకున్నాడు. ఇలా ఈ దారుణాలు చేయడానికి ఇంచుమించు సంవత్సరం పట్టేసింది. సంవత్సరం అయింది. దారుణమైన కార్యాలు చేశాడు, పాపిష్టి క్రియలు చేశాడు. కానీ అదేమిటో, ఒకవైపు తనకు దేవునికి మధ్య సత్సంబంధం తెగిపోయిందని, ఒకవైపు తనలో ఉన్నటువంటి రక్షణ ఆనందము కరువైపోయిందని, ఒకవైపు తనలో శాంతి సమాధానము తనకు దూరం అయిపోయిందని, దేవుని యొక్క హస్తము తన మీద భారముగా మిగిలిందని తనకు తెలుసు. తన హృదయంలో తనకు బాగా తెలుసు, దేవుని దృష్టిలో నేను నీచమైన జీవితం జీవిస్తున్నాను. తనకు బాగా తెలుసు, దేవునికి దూరంగా జీవిస్తూనే బయటకు మాత్రము ఏమీ ఎరగనట్టుగా మనుషుల ముందు అగౌరవిస్తున్నాననే విషయము దావీదుకు బాగా తెలుసు. అయినప్పటికీ ఏమిటో దావీదు యొక్క హృదయం ఎంత కఠినంగాను, ఎంత మోడుగా బీడుగా మారిందంటే, తన తప్పును తాను ఒప్పుకోవడానికి, తన తప్పును తాను చెప్పుకోవడానికి, తన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టడానికి దావీదు ఏమాత్రము మోకరించలా, ప్రభు పాదాల మీద పడలా. దేవుడు చూశాడు, ఇంకా లాభం లేదని తనే కలుగ చేసుకున్నాడు. నాతానును పంపించాడు. నాతాను రానే వచ్చాడు. దావీదుకు తెలియచేయవలసిన విధంగా తన పాపమును తనకు తెలియచేశాడు. పాపమును తెలియచేయడం మాత్రమే కాకుండా తాను చేసిన పాపిష్టి పనులను బట్టి తనకు రాబోతున్న 4 భయంకరమైన శిక్షలు కూడా ఏమిటో తెలియచేశాడు. ఇదిగో, నువ్వు చేసిన పాపమును బట్టి నీ ఇంటిలోనే యుద్ధము బయలుదేరుతుంది. నీ ఇంటి వారే నీకు అపాయము, కీడు తలపెడతారు. నీ ఇంటిలో ఘోరమైన కార్యములు జరుగుతాయి. నీవు కన్న బిడ్డ చస్తాడు. సూటిగా నాతాను దావీదు చేసిన పాపమును బట్టి శిక్షను ఖరారు చేసేశాడు. శిక్ష ఏమిటో తేల్చేశాడు. ఇవన్నీ చెప్తున్న సమయంలో దావీదు వింటూనే తాను తన హృదయాంతరంగములో నుంచి వచ్చిన పశ్చాత్తాపాన్ని దాచుకోలేకపోయాడు. వెంటనే చెప్పేశాడు, నేను పాపం చేశాను. హృదయాంతరంగాల్లోంచి వచ్చినటువంటి పశ్చాత్తాపాన్ని దాచుకోకుండా ప్రవక్త ఎదుట ఒప్పుకున్నాడు, తన పాపాన్ని చెప్పుకున్నాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడని బైబిల్ సెలవిస్తున్నట్టుగా దావీదు తన అతిక్రమమును ఒప్పుకున్నాడు. కానీ గమనించండి, అలా ఒప్పుకున్నప్పుడు నాతాను దావీదు యొక్క పశ్చాత్తాపాన్ని గ్రహించి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఈ మాట చెప్పాడు, నీవు పాపము చేసి ఒప్పుకున్నావు గనుక దేవుడు నీవు చావకుండా నిన్ను వదిలిపెడుతున్నాడు, నిన్ను కనికరిస్తున్నాడు. వాస్తవంగా నాతాను ఖరారు చేసిన శిక్షలో తప్పనిసరిగా మరొకటి, దావీదుకు మరణ శిక్ష తప్పదు. కానీ దావీదు పశ్చాత్తాపడ్డాడు గనుక వెంటనే కనికరించబడ్డాడు. అతని మీదకి రావాల్సినటువంటి మరణాన్ని దేవుడు కొట్టేశాడు. దావీదుకు మరొక జీవితాన్ని లేక మరికొంతకాలం జీవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. రైట్, ఇప్పుడు దావీదుకు శిక్ష పడింది, క్షమించబడ్డాడు, మరొక వైపు శిక్షించబడ్డాడు. అదేమిటి? క్షమించబడితే శిక్ష ఉండదుగా? వినండి, ఒక పాపి
మొట్టమొదటిసారిగా దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే అప్పటి వరకు అతడు చేసిన పాపములన్నిటికీ దేవుడు ప్రాయశ్చిత్తంగా సంపూర్ణంగా అతను క్షమించేస్తాడు. ఆ పాపములు వేటిని కూడా జ్ఞాపకం పెట్టుకోడు. కానీ ఒక నీతిమంతుడు, ఒక దేవుని బిడ్డ, ఒక విశ్వాసి తెలిసి పాపం చేస్తే, అలా పాపము చేసి దేవుని దగ్గర క్షమాపణ కోరితే వినండి, దేవుడు ఖచ్చితంగా అతడు క్షమాపణను బట్టి క్షమిస్తాడు. అదే సమయంలో తండ్రి ప్రేమిస్తాడు గనుక ప్రేమించు తండ్రి శిక్షిస్తాడు. 99వ కీర్తన 8వ వచనము ఏముందో చూద్దాం రండి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. ఎలా? వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడు వైతివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే, ఒకవైపు ప్రతీకారము చేయుచునే, ఒకవైపు శిక్షిస్తూనే, మరొక వైపు వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడువై ఉన్నావు. పాపమును పరిహరిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, రెండో వైపు శిక్షిస్తున్నాడు. తండ్రి ఒకవైపు కుమారుని క్షమిస్తాడు, మరొక వైపు ప్రేమతోనే అతనికి శిక్ష విధిస్తాడు. తాను శిక్ష ఖరారు చేసి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత దావీదు వెళ్ళి తన భార్యను నిందించలా, బెత్షెబాను నిందించలా. ఆ శిక్ష అంతా ఖరారైపోయిన తర్వాత ఇప్పుడు దుఃఖముతో వేదనతో ఉన్నటువంటి దావీదు వచ్చి సహజంగా ఏదైనా అననుకూల పరిస్థితి కానీ, అననుకూలటువంటి సంఘటన కానీ, నష్టము కానీ, కష్టము కానీ ఏదైనా హఠాత్తుగా వచ్చి పడితే సాధారణంగా భర్తలు చేసే పని ఏమిటి? భార్యలకు బడి ఏడుస్తారు. భార్యలు చేసే పని ఏమిటి? భర్తలను నిందిస్తారు, లేదా బిడ్డలను నిందిస్తారు. నీ వల్లే ఒకరిని ఒకరు నిందించుకుంటూ, తప్పును అర్థం చేసుకోకుండా ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకుంటూ సమయాన్ని కాలక్షేపం చేసేస్తారు. వినండి, దావీదు ఆ విధంగా ఒకరి మీద ఒకరు నింద వేసేటటువంటి వ్యక్తిత్వం కలవాడు కాదు. కారణము పశ్చాత్తాపడ్డాడు. తను మరలా బుద్ధి తెచ్చుకున్నాడు. తన అసలు శిస్తల హృదయం ఏమిటో దాన్ని మరలా అందిపుచ్చుకున్నాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దేవునితో తనకు కనెక్షన్ ఏర్పడింది. ఎప్పుడైతే తన తప్పును ఒప్పుకున్నాడో దేవుడితో సమాధానం ఏర్పడింది. ఎప్పుడైతే తను పశ్చాత్తాపడ్డాడో దేవునితో కనెక్షన్ ఏర్పడిందో అతను సెన్సెస్కి వచ్చాడు. తన బుద్ధి బాగుపడింది. వెళ్ళి భార్యను తిట్టక, నీ వల్ల ఇదంతా జరిగింది అనక ఏం చేశాడు? మోకాళ్ళ మీద పడ్డాడు, ప్రార్థన చేశాడు. ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? తన పాపం వల్ల శిక్షించబడబోతున్న కుమారుని యొక్క జీవితం కొరకు, జీవము కొరకు ప్రార్థన చేశాడు. వినండి, దావీదు తప్పు చేస్తే కుమారుని మీద ఎందుకు శిక్ష పడుతుంది? అనేక సందర్భాల్లో మనం ప్రశ్న వేస్తూ ఉంటాం. ఏమనంటే, బ్రదర్, నేను తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షించాలి కానీ నా కొడుకుని ఎందుకు శిక్షిస్తాడు? ఇది ఎక్కడ న్యాయము? వినండి, తండ్రి త్రాగుబోతు, కొడుకు చదువుకుంటున్నాడు. తండ్రి కష్టపడి ఉద్యోగం చేసి నెలకొచ్చే జీతాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి ఇంటి ఖర్చులు, బిడ్డల చదువులు, అలాగే ఇంటి రెంటు, వాళ్ళ భవిష్యత్తు కోసం కావాల్సినవి జాగ్రత్త పరుచుకున్నట్లయితే బిడ్డ కట్టవలసినటువంటి స్కూల్ కానివ్వండి, కాలేజీ కానివ్వండి, కోచింగ్ కొరకు కానివ్వండి, ప్రైవేట్ క్లాసెస్ కొరకు కానివ్వండి, ఫీజులు కట్టినట్లయితే, ఆ బిడ్డ చక్కగా చదువుకున్నట్లయితే వాడు బాగుపడతాడు, ప్రయోజకుడు అవుతాడు. ఇప్పుడు తండ్రి త్రాగుబోతాయి ఉండి బిడ్డకు, కుమారునికి కానీ కుమార్తెకు కానీ కావాల్సినటువంటి ఫీజు కట్టకుండా, చదువుతున్నాడో లేదో పట్టించుకోకుండా, సంపాదించిందంతా కూడా తాగుడికే ఖర్చు చేసేసినట్లయితే, ఇంట్లో భార్య తింటుందో లేదో పట్టించుకోకుండా, బిడ్డలు చదువుతున్నారో లేదో పట్టించుకోకుండా, వాళ్ళ చదువు గురించి పట్టించుకోకుండా ఎంతసేపు త్రాగుతూ తిరుగుతూ తందనాలాడితే బిడ్డల చదువు పరిస్థితి ఏమిటి? కాలేజీలో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, వాళ్ళు ఏమంటారు? ఫీజు కట్టలేదు కాబట్టి. రామాకు రేపటి నుంచి కొడుకు ఇంట్లో ఉండిపోతాడు, కూతురు ఇంట్లో ఉండిపోతుంది. ఆఖరికి ఆ కొడుకు అంటాడు, అమ్మా, ఇంట్లో మనకు పూట గడవటం లేదు, నానేమో ఇంటికి ఏమీ తేవడం లేదు, త్రాగి తందనాడి రోడ్డు మీద పడిపోతున్నాడు. కనీసం నేనన్నా వెళ్ళి ఏదో ఒక పని చేసి ఇంట్లో కనీసం వంట చేసుకోవడానికి బియ్యం తెస్తానని చెప్పి వెళ్తాడు బయటికి. బాగా చదువుకునేవాడే, క్లాస్లో ఫస్ట్ ర్యాంకే. కానీ తండ్రి ఇప్పుడు త్రాగుబోతు కావడం వల్ల, చదివించకపోవడం వల్ల హోటల్లోకి వెళ్ళి ఆ టేబుల్ క్లీన్ చేస్తున్నాడు, హోటల్లోకి వెళ్ళి ప్లేట్లు క్లీన్ చేస్తున్నాడు, కారు తుడుస్తున్నాడు. ఎందుకని ఈరోజు బంగారు భవిష్యత్తు పొందుకోవాల్సిన ఒక కొడుకు ఒక పనివాడిగా మారాడు? ఎందుకని ఇప్పుడు వాడు ప్లేట్లు క్లీన్ చేస్తున్నాడు? తండ్రి త్రాగుబోతైతే కొడుకు ఎందుకు ఆ జీవితం జీవించాలి? ఎస్, బాధ్యత లేకుండా ఒక తండ్రి, బాధ్యత లేకుండా ఒక తల్లి తన ఇష్టానుసారంగా, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తే బిడ్డలు ఇప్పుడు దాని యొక్క శిక్ష భరించటం లేదా? ప్రయోజకులు కావలసిన బిడ్డలు, ఉన్నతమైన స్థితికి చేరవలసిన బిడ్డలు దిక్కుమాలిన వాడిగా,
చదువు లేకుండా, చదువుకోవడానికి అవకాశం లేక వాళ్ళు ఎందుకు ఆ విధంగా మొగ్గలుగానే తుంచివేయబడుతున్నారు? తండ్రి యొక్క లోపం కాదా? తల్లి యొక్క లోపం కాదా? ఆత్మీయత లేకుండా, బిడ్డల మందిరాలకు తేకుండా, వారి కోసం ప్రార్థన చేయకుండా, వారి చుట్టూ ప్రార్థన కంచె వేసుకోకుండా, నిర్లక్ష్యముగా నామకార్థంగా జీవించే తల్లిదండ్రుల వల్ల బిడ్డలు పాపిష్టి పనులు చేస్తూ, పాపిష్టి స్నేహాలు పట్టి జీవితాలు నాశనం చేసుకోవడానికి కారణము తల్లిదండ్రుల యొక్క ఆత్మీయహీనత కాదా? ఆత్మీయత లేకుండా తల్లిదండ్రులు జీవిస్తే బిడ్డలకు ఎక్కడి నుంచి ఆత్మీయత వస్తుంది? బరువు బాధ్యతలు వహించకుండా భార్య భర్తలు జీవిస్తే ఎలా బిడ్డలకు బాధ్యతలు వస్తాయి? వినండి, తల్లి తండ్రి యొక్క జీవితంలో ఉన్నటువంటి హీనత్వాన్ని బట్టి, ఆత్మీయ హీనత్వాన్ని బట్టి ఏ విధంగా పిల్లలు నష్టపోతారో, అదేవిధంగా తల్లి తండ్రి చేసిన తప్పుల వల్ల బిడ్డలకు కూడా శిక్ష వస్తుంది అనే సత్యము మర్చిపోవద్దు. నిన్నగాక మొన్న ఒక తల్లి వచ్చింది, నిండు గర్భిణి. ప్రార్థన చేయబోతున్నాను అన్న, ఒక్క నిమిషం అన్నా. ఏంటమ్మా? నా కోసం ప్రార్థన చేయండి. చేస్తానమ్మా, నువ్వు నిండు గర్భిణీవి కదా, దేవుడు చక్కని కానుపిచ్చులాగున నీకు బిడ్డకు క్షేమం కొరకు ప్రార్థన చేస్తాను. విషయం అది కాదన్నా. ఏంటమ్మా? నేను ఇప్పుడు నిండు గర్భిణి, కానీ హెచ్ఐవి పేషెంట్ని. అదేమిటి? ఎందుకు అలా అయింది? నీ భర్త కూడా హెచ్ఐవి ఉందా? లేదన్నా, నా భర్తకు హెచ్ఐవి లేదు. నీ భర్తకు హెచ్ఐవి లేకుండా నీకెలా వచ్చింది హెచ్ఐవి? ఆమంటుంది, పెళ్ళి కాక మునుపు నాకు మరొక అబ్బాయితో పరిచయం ఉంది, వాడి వల్ల హెచ్ఐవి వచ్చింది అనుకుంటారు. చెల్లెళ్ళు చాలామంది జీవితంలో ఏ పాపిష్టి పని చేసినా చెల్లిపోతుంది అనుకుంటారు. చాలామంది సహోదరులు జీవితంలో ఏ పాపిష్టి పని చేసినా చలామణి అయిపోవచ్చు, ఎప్పటికీ బయటకు రాదు. వస్తుంది. పాపానికి ఒక 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 పద్ధతి ఉంది, ఏదో ఒక రోజు అది బయట పడుతుంది. పెళ్లి చేసుకునేటప్పుడు చెప్పకపోవచ్చు భర్తకు నేను ఇటువంటి దాన్ని అని చెప్పి. పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పకపోవచ్చు నేను ఒకప్పుడు ఇలా జీవించాను అని చెప్పి. చెప్పకుండానే పెళ్లి చేసేసుకుని ఆఖరికి గర్భిణీగా ఉన్నప్పుడు టెస్టులు చేస్తున్నప్పుడు అసలు విషయం బయటపడింది. ఏమని ప్రార్థన చేయమంటావమ్మా? నా రోగం నా బిడ్డకు రాకుండా ప్రార్థన చేయన్నా, అంతకని నేనేం అడగగలను? ఇప్పుడు తల్లి చేసిన పాపం వల్ల బిడ్డకు రోగం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? దావీదు చేసిన పాపం వల్ల దావీదు ఒక కుమారునికి శిక్ష. దావీదు ఏం చేశాడు? దేవుని పాదాలు పట్టుకున్నాడు, దేవుని సంధికి వెళ్ళిపోయాడు, కన్నీళ్లు మున్నీళ్ళు అయ్యాడు, ఉపవాసం ఉండి సాష్టాంగపడి ఏడుస్తూనే గడిపాడు. ఎందుకని? దావీదు సెన్సస్కి వచ్చాడు, తన బుద్ధి బాగుపడింది. సంవత్సరం పాటు ప్రార్థన చేయలా, సంవత్సరం పాటు దేవుని వైపుకు తిరగల, సంవత్సరం పాటు విజ్ఞాపన చేయలా, ధర్మశాస్త్రాన్ని ధ్యానించలా. తాను చక్కగా వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి మహిమపరిచే కీర్తనాకారుడు ఒక్క కీర్తన పాడలా. కీర్తనలు మరుగున పడిపోయినాయి, వాయిద్యాలు మరుగున పడిపోయినాయి, ఆత్మీయత మురుగున పడిపోయింది. కానీ ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి తన బ్రతుకును బయట పెట్టాడు, ఒక ప్రవక్త ద్వారా, ఒక సేవకుని ద్వారా, ఒక దైవజనుని ద్వారా దేవుడు దావీదు యొక్క జీవితాన్ని బయట పెట్టాడో దావీదు జీవితం బాగుపడింది. ఈరోజు ఒకవేళ సహోదరి ఎంతో కాలంగా నీ జీవితంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవుడు అంటే భయం లేదు, ఇంటి పట్ల బాధ్యత లేదు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు చేసిన పాపము పండబోతుంది, ఆ పాపానికి దేవుడు శిక్ష విధించబోతున్నాడు. ఆ రోజు త్వరగా నీకు రాబోతుంది. ఈ మాటలు నువ్వు విని నీ జీవితాన్ని దిద్దుకుంటే ఎంత బాగుంటుంది. అన్నాడు దావీదు తన ఇవ్వబడిన హెచ్చరికను విన్నాడు, అంగీకరించాడు, బుద్ధిని మార్చుకున్నాడు, బ్రతుకును మార్చుకున్నాడు. తన కుమారుడు తన వల్లే, తన పాపం వల్లే చావబోతున్నాడని చెప్పి తెలిసినప్పుడు దేవుని కనికరం కొరకు వెళ్ళి మోకాల మీద పడి ప్రార్థన చేశాడు. కారణము కుమారుణ్ణి ప్రేమించే తండ్రి కాబట్టి. ఉన్నారా మన మధ్య ప్రేమించే తండ్రులు, ప్రేమించే తల్లులు, బిడ్డల పట్ల, వారి చదువుల పట్ల, వారి ఆత్మీయత పట్ల, వారి భవిష్యత్తు పట్ల బాధ్యత కలిగి బహుశ్రద్ధగా వారి గురించి ఆలోచించేవాళ్ళు. ఎన్ని గంటలకు లేస్తున్నారో, వాళ్ళు ఏం తింటున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఏ విధంగా ప్రార్థిస్తున్నారో కనిపెట్టేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారా? దయచేసి వినండి. ఈరోజు మన మందిరంలో ప్రతి తండ్రి, ప్రతి తల్లి ఒక బాధ్యత కలిగిన తండ్రిగా, తల్లిగా ఉండాలి. అలా కాని పక్షములో నువ్వు ఎవరివో చెప్తా, జాగ్రత్తగా విను. 1 సమూయేలు 20:30 సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, సౌలుకు యోనాతాను ఏమవుతాడు?
సౌలు తండ్రి, యోనాతాను కుమారుడు. తండ్రి కుమారుడు మీద కోపపడుతున్నాడు. ఆ కోపం వెనుకున్న కారణం ఏమిటి చూద్దాం రండి. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడకా, ఏమిటి ఆగడ గొట్టుదాని కొడుకా. ఆ భాష ఏంటో తెలుసా మీకు? వేశ్య కొడుక. ఒక పక్క తన భార్యను తిడుతున్నాడు, మరొక పక్క కొడుకును బూతులు తిడుతున్నాడు. సౌలే నోరు పడేసుకుంటున్నాడు. ఇంకేమంటున్నాడు? నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెషయా కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా. 32వ వచనం. అంతట యోనాతాను, అతడెందుకు మరణశిక్ష నొందవలను? అతడు ఏమి చేసినని సౌలును అడుగగా, సౌలు అతనిని పొడవవలని ఈటే విసిరెను. ఓరి దుర్మార్గుడు! ఎవరిని కొట్టడానికి? ఎవరిని చంపడానికి? తన కన్న కొడుకునే చంపడానికి బళ్ళెం తీసుకుని విసిరాడటండి. ఎవడు వీడు? దేవుని చేత విసర్జింపబడినవాడు. దేవునితో కనెక్షన్ పోయింది. దేవుడు సౌలును విడిచిపెట్టేశాడు. ఒక వ్యక్తి దేవునితో సహవాసం పోగొట్టుకున్నట్లయితే అతని మాట తీరు సరిగా ఉండదు. జ్ఞాపకం పెట్టుకోండి. నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేస్తాడు. ఎవరిని పడితే వాళ్ళను అనేస్తాడు. తండ్రులు తల్లులో బిడ్డలను ఎలా పడితే అలా చెప్పించమాకండి, ఎలా పడితే అలా తిట్టమాకండి, ఇంట్లో బూతు మాటలు రానేమాకండి, వాళ్ళని శపించమాకండి. ఆశీర్వాదపు వచనమే కానీ శాపవచనం మీ నోట్లో నుంచి రాకూడదని బైబిల్లో ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి ఏముందో. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. కోపమట, ఆ తర్వాత ఆగ్రహమట, ఆ తర్వాత ఇంక నోట్లోంచి ఇష్టమట, దూషించటమట, బూతు మాటలట. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం అండి. ఎవరైతే నోటిని కంట్రోల్ చేసుకోలో, ఎలా పడితే అలా వాగుతారో, ఎలా పడితే అలా మాట్లాడతారో ఎవరో తెలుసా? సౌలు సంతానం అండి. సౌలు సంతతి. కొడుకును చంపడానికి వెనుకంజ వేయడు. ఏమవుతాడు దావీదు? ఇంతకీ అల్లుడండి. అల్లుడిని చంపడానికి కూడా వెనుకాడ్డు. తనకంటూ అసలు బంధుత్వం అంటే ఏమిటో తెలియదు, అవసరమే లేదు. భార్యను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతున్నాడు. ఉన్నారా మన మధ్య? భార్యను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టేవాళ్ళు, బిడ్డలను పట్టుకొని బూతులు తిట్టేవాళ్ళు, భర్తను పట్టుకొని బూతులు తిట్టేవాళ్ళు, ఇంటిలోనే బూతులు మాట్లాడేవాళ్ళు, నోరు తెరిస్తే బూతులు మాట్లాడేవాళ్ళు. ఒకవైపు దావీదేమో తన కుమారుడు జబ్బు పడితే మోకాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడే. మరొక వైపు సౌలేమో నీతిమంతుడైన కుమారుణ్ణి పట్టుకొని, నీతిమంతుడైన దావీదును పట్టుకొని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కారణము దేవుని చేత విసర్జించబడినవాడు. దీని అంతటికీ కారణం ఏమిటి? అసూయ. దావీదును చూసి 10 మంది మెచ్చుకున్నారంటే అంతే, తట్టుకోలేక విషపు చూపు. అప్పటి నుంచి దావీదు మాట వినిపిస్తే చాలు తట్టుకోలేడు, బీపీ తట్టుకోలేడు. అసూయ. వినండి, ఆ అసూయే సౌలును ఎందుకు కాకుండా చేసింది, ఎందుకు పనికి రాకుండా చేసింది. సింహాసనం మీద ఉండవలసిన సౌలును సింహాసనం పై నుంచి కిందకు తోసేసింది ఆ అసూయే. దయచేసి వినండి, ఈరోజు ఒకవేళ సౌలు వలె నువ్వు దేవుని చేత విసర్జింపబడిన వాడివైతే నీ బిహేవియర్ ఇలాగే తగలడుతుంది. ఇతరులకు ఆయాసకరంగా, నీ ఇంటిలో ఉన్నటువంటి భార్యకు, నీ ఇంటిలో ఉన్న బిడ్డలకు శాపకరంగా నువ్వు తయారవుతావు. ఉన్నావా అలాగా? అయితే ఈరోజు నీ జీవితాన్ని సరిచేసుకో. నోరు అదుపు లేకుండా, భాష అదుపు లేకుండా, ప్రవర్తన అదుపు లేకుండా ఒకవేళ కంట్రోల్ తప్పి నువ్వు జీవిస్తున్నట్లయితే నీ జీవితాన్ని దిద్దుకోవాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నా. పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగాను బహుస్పష్టంగాను నాయన మాట్లాడడంలో నీకు సాటి ఎవరు నాయన? ఆనాడు దావీదు పాపము చేసి ఏమి ఎరగనట్టుగా కూర్చున్నప్పుడు అయ్యా నా తాను ప్రవక్తను పంపించి దావీదు యొక్క పాపాన్ని బయట పెట్టావు తండ్రి. ఈరోజు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి మా పాపములను బయట పెట్టి మా స్థితిగతులు ఏమిటో మాకు తెలియచేసి, మేము ఒకవేళ ఒప్పుకోకపోయినట్లయితే ఎటువంటి శిక్ష మా మీదకు రాబోతుందో మీరు తెలియచేసినందుకు వందనాలు.
తండ్రి, మా మీద శిక్ష ఖరారు కాకమునిపే ఈరోజు ఒక అవకాశం ఇస్తున్నావు మా పాపములు ఒప్పుకోవడానికి, మేము చేసిన తప్పులు ఒప్పుకోవడానికి, వాటిని విడిచిపెట్టి నీ కనికరము పొందుకోవడానికి ఒక అవకాశం మీరు మాకు ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఒకవేళ మేము సద్వినియోగపరచుకోకపోతే శిక్ష ఖరారైపోయిన తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఏమిటి ఆయన? అందుకే ఈ సమయంలో మమ్మును క్షమించమని, మమ్ములను క్షమించమని, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి. ఇంకెన్నడూ నాయన వెనక్కి తిరిగి చూడకుండా సహాయం చేయండి. నీ అమూల్యమైన రక్తములో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. వెనక్కి తిరిగి చూడకుండా సహాయం చేయండి. మీరు ఆశించినట్టుగా బ్రతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోకయ్యా. కన్నుల్లో కన్నీళ్ళు తోడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నుల్లో కన్నీళ్ళు తోడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారుచి కట్టులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. కారుచి కట్టులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోకయ్యా. కల్వరి స్వరము నీ కొరకే. తెనాలి పట్టణము మరియు పరిసర ప్రాంతాల్లో కల్వరి స్వరాన్ని వీక్షించే ప్రియ సహోదరి సహోదరులకు శుభవార్త. కల్వరి స్వరాన్ని వీక్షిస్తూ కల్వరి స్వరం ద్వారా బలపరచబడుతున్న మీరు ఈ అద్భుతమైన కల్వరి స్వరాన్ని బలపరచాలనుకుంటున్నారా? ఈ కార్యక్రమం ద్వారా అనేక లక్షల మందికి సువార్తను అందించే వారిలో చేరాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక అద్భుత అవకాశము. ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు తెనాలి పట్టణములో చినరావూరు పార్క్ దగ్గర గవర్నమెంట్ ITI కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్న కల్వరి స్వరము స్పాన్సర్స్ మీట్ లో పాలు పంచుకొని కల్వరి స్వరం టీవీ
కార్యక్రమాన్ని బలపరచండి. అనేక లక్షల మందికి సువార్తను ప్రకటించే ఈ అద్భుత అవకాశాన్ని స్వతంత్రించుకోండి. ఆ రోజు మీరు దైవజనులు బ్రదర్ సతీష్ కుమార్ గారిని వ్యక్తిగతంగా కలుసుకొనవచ్చు. అలాగే బ్రదర్ చేత ప్రార్థన చేయించుకోవచ్చు. అంతేకాకుండా కల్వరి స్వరాన్ని బలపరుస్తున్నందుకు కృతజ్ఞతగా ఒక మెమెంటోతో సహా సుమారు 7,500 రూపాయలు ఖరీదు చేసే బహుమతిని మీ ఆత్మీయ మేలు కొరకు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ మీరు కోరుకున్నట్లయితే దైవజనులతో ఫోటో తీయించుకొనవచ్చు. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని కల్వరి స్వరాన్ని బలపరిచి బహుగా దీవించబడవలసిందిగా కోరుచున్నాము. నాడుచున్న వారికి స్వరము, ఆశల అలలో నిరాశల వలలో, ఆశల అలలో నిరాశల వలలో, చిక్కిన వారికి కల్వరి స్వరము, చిక్కిన వారికి ప్రభుని స్వరము. కుటుంబ సమస్యల, కుదరని రోగమా, అప్పుల బాధలా, నిరాశ నిస్పృహలలో నలిగిపోతున్నావా? మనశ్శాంతి కరువైందా? జీవితంపై విరక్తి చెందావా? అయితే రండి. దేవుడు సంచరించిన, దేవుడు దర్శిస్తూ ఉన్న, దేవుని అదృశ్య హస్తముచే కట్టబడిన కల్వరి టెంపుల్కి రండి. మీ జీవితాన్ని దిద్దుకోండి. శాశ్వతమైన సంతోషాన్ని స్వతంత్రించుకోండి. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలని, ఖచ్చితమైన వాక్యానుసారమైన బోధన విని మీ జీవితాలు దిద్దుకోవాలని ఆశపడుతున్నారా? దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా దేవునికి దగ్గరగా జీవించి దేవుడు దాచిపెట్టిన శ్రేష్టమైన దీవెనలు స్వతంత్రించుకోవాలని, నిజమైన క్రైస్తవునిగా జీవించాలని మీరు తీర్మానం తీసుకున్నారా? అయితే మీ కొరకే కల్వరి టెంపుల్. రండి, మనమంతా కలిసి దేవుని ఆరాధిద్దాం. తద్వారా దేవునికి మరింత దగ్గరగా జీవిద్దాం. అనేక మందిని దేవుని సన్నిధికి చేరుద్దాం. హైదరాబాద్ నడిబొడ్డులో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 52 రోజుల్లో దేవుని మహాశక్తితో బహు సుందరంగా సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్తో నిర్మించబడిన మన మందిరంలో మనమంతా కలిసి ఆరాధిద్దాం. కల్వరి టెంపుల్ని దర్శించవలసిన అడ్రస్ కల్వరి టెంపుల్ రోడ్, హైదర్ నగర్, హైదరాబాద్. రండి, మీ దుఃఖదినములు సమాప్తమగును. ఈ రోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి, నీ పాపములను క్షమించి, నిన్ను దేవుని బిడ్డగా, పరలోక వాసునిగా, వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు? అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.